నమస్తే అండి. ఈరోజు నేను మీకు మెక్సికన్ ఫుడ్ టాకోస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు టాకోస్ కావాలి. నేను ఇక్కడ కార్న్ సాఫ్ట్ టాకోస్ వాడినాను. మీరు దొరుకుతాయి మీకు అక్కడ, ఇప్పుడు దొరుకుతున్నాయి అక్కడ. హార్డ్ టాకోస్, షెల్ టాకోస్ కానీ సాఫ్ట్ టాకోస్ కానీ కార్న్ వాడచ్చు. కార్న్ దొరుకుతున్నాయి. కార్న్ అంటే మొక్కజొన్నవి దొరుకుతున్నాయి. ఫ్లవర్ దొరుకుతున్నాయి. ఫ్లవర్ మన మైదా పిండివి కూడా చిన్నవి దొరుకుతాయి. చిన్న సైజు చాలు, అవి తీసుకొని వాటిలలో వాడచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు ఇంకా ఉప్పు, కారము, జీలకర్ర పొడి, నూనె. అయితే నేను ఇప్పుడు ఏం చేసిన అంటే ఒక చిన్న డిష్లో ఉప్పు, కారము, జీలకర్ర పొడి, ఒక చెంచా ఉప్పు అయితే ఒక చెంచా కారం తీసుకొని దానికి సగం చెంచా టు ముప్పావు చెంచా మన రుచిని బట్టి ఉప్పు, ఒక పావు చెంచా జీలకర్ర పొడి వేసుకోవాలి. అయితే దీన్ని నేను నూనెలో కలుపుకున్నాను. మీకు ఈ నూనెలో కలపడం ఇష్టం లేకుంటే జస్ట్ వాటిని మూడుని మిక్స్ చేయొచ్చు. నేను నూనెలో అయితే బాగా బ్లెండ్ అయ్యి మంచిగా కలిసిపోయి రుచి అంతా ఒక్క తీరుగా ఉంటుందని. మనం యాక్చువల్గా మీరు ఇట్లా వేరేగా కలపకుండా మనం వేపుతున్నప్పుడే, కూరగాయలు అవి వేపుతున్నప్పుడే, మాంసం కానీ టోఫు కానీ కూరగాయలు వేపుతున్నప్పుడే వేయచ్చు. కానీ ఇట్లా చల్లితే అట్లా ఒక్క తీరుగా రావనేసి నేను ఇట్లా కలుపుతున్నాను అనమాట. ఇప్పుడు ఏం చేసినాను, నేను కూరగాయలు ఏం తీసుకున్నానంటే మన క్యాప్సికమ్ దొరుకుతాయి కదా, పెద్ద మిరపకాయల్లాగా దొడ్డుగా ఉంటాయి. అది మిర్చి కసాలం చేస్తాం చూడండి, అది. అయితే దానిలో క్యాప్సికమ్ అంటారు ఇండియాలో, అందుకే ఇక్కడ గ్రీన్ పెప్పర్స్ అంటారు. మీరు ఇక్కడ గ్రీన్ కాకుండా రెడ్, ఎల్లో కూడా దొరుకుతున్నాయి. మరి ఇక్కడ ఇండియా గురించి నాకు తెలియదు, ఇప్పుడు గుర్తులేదు, చాలా ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మీరు అవన్నీ సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. సన్నగా అంటే ఒక 1/4 నుంచి 1/2 ఇంచు వెడల్పులో పొడుగ్గా కట్ చేసుకొని వాటిని కొంచెం నూనె తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేసుకొని దాంట్లో వేపుకోవాలి. వేపుతున్నప్పుడు అది కొంచెం అంత మసాలా మనం కలుపుకొని పెట్టుకున్నది వేసుకోవాలి. ఇక్కడ పెనం మీద ఆన్ చేస్తున్నాను చూడండి, అంత చిన్న లో మీద పెడుతున్నాను. ఇది కూడా ఎక్కువసేపు కాదు, 2 నిమిషాలు అంతే. ఈ టాకోస్ని వేడి చేయాలి. వీటిని మైక్రోవేవ్లో కూడా చేయొచ్చు, కానీ స్టవ్ టాప్ చేస్తే రుచి బాగుంటాయి. మీరు మైదా కానీ మొక్కజొన్నవి కానీ వాడండి, సాఫ్ట్ బాగుంటాయి. మొక్కజొన్న హార్డ్ కూడా దొరుకుతాయి, అవైనా బాగానే ఉంటాయి. మీ ఇష్టానుసారం. నాకైతే మొక్కజొన్నవి సాఫ్ట్ ఇష్టం ఇట్లా చేస్తే తినడానికి. మరి ఇంకా మీరు గోధుమ పిండితో మనం రొట్టెలు చేసుకొని అవి కూడా వాడచ్చు, మీ ఇష్టం. అది దానికి ఇదే వాడాలని ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ఈ వంటకానికి రుచి కొంచెం డిఫరెంట్గా ఉండాలని నేను ఇట్లా చెప్తున్నాను. మనం గోధుమ పిండి రొట్టెలు ఎప్పుడు తింటూనే ఉంటాము. అయితే ఇంకో చిన్న బౌల్లో మనం సాస్ తయారు చేసుకోవాలి పైన పెట్టుకోవడానికి. చిన్న బౌల్లో నేను సవర్ క్రీమ్ తీసుకున్నాను. సవర్ క్రీమ్ అంటే మామూలు క్రీమ్ అయినా తీసుకోవచ్చు, సవర్ క్రీమ్ అయినా తీసుకోవచ్చు. మీకు ఇవేమి ఇష్టం లేదు, ఫ్యాట్ ఎక్కువ అనుకుంటే మీరు గడ్డ పెరుగు ఉంటుంది కదా, గడ్డ పెరుగు అయినా కొంచెం తీసుకొని దాంట్లో ఉప్పు, కారం కలుపుకోవాలంటే ఏమవుతుంది. నేను వేసి పెట్టినాను, ఇంకా కలపలేదు. నేను అక్కడ రొట్టెల కింద తీసేస్తున్నాను చూడండి, మంట తీసేస్తున్నాను ఆపేసి. అదే పెనం కొంచెం ఇట్లా వామ్ అయ్యింది, దాని మీద పెడితే ఇవి కొంచెం వేడిగా ఉంటాయి అంతే. పెనం చాలాసేపు లేదు, ఒక 2 నిమిషాలే వేగినాయి అవి. పెనం ఎక్కువ వేడి కాలేదు, అది సిమ్లోనే ఉంది కాబట్టి ఏం కాలేదు. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత వీటిని తీసేసి టోఫు వేసి, ఆ మిగిలిన మసాలా కూడా వేసి ఆ టోఫుని వేయించినాను నేను. మీరు టోఫు బదులు నేను చెప్పినాను మెత్తటి ఫిష్ ఏది వాడకండి. ఫిష్ వాడితే మటుకు కొంచెం గట్టిగా ఉండే ఫిష్ కావాలి. ష్రింప్ వాడితే మటుకు వాటిని ముందు ఉడకబెట్టి తీసి వాటిని వాడండి. ష్రింప్ వేసినప్పుడు చాలా ఎక్కువసేపు వేపకండి, మసాలా మంచిగా అంటగానే తీసేయండి. ష్రింప్ ఎక్కువసేపు వేగితే గట్టిగా పడిపోతుంది. ఫిష్ అయితేనేమో మామూలుగా మన క్యాట్ ఫిష్ లాంటిది అయితే ఉండదు, ముక్కలు తునిగిపోతాయి. అందుకే కొంచెం గట్టిగా ఉండే ఫిష్ మీకు ఏది దొరికితే అవి వాడండి. ఇప్పుడు టోఫు కూడా వేసి ఫ్రై చేస్తాను, అంతే అయిపోతుంది. అది కూడా ఫ్రై చేసిన తర్వాత అయితే వీటిని మళ్ళీ అరేంజ్ చేసుకోవాలి. ప్లేట్లో పెట్టుకొని అరేంజ్ చేసుకోవాలన్నమాట. మిగతా మసాలా అంతా వేసేసి టోఫు వేస్తున్నాను. ఇది చాలా ఈజీ, అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు లంచ్కి. దానికి ఇప్పుడు చాలామంది వస్తే పెట్టుకోకండి మీరు, ఎందుకంటే ఇది అప్పటికప్పుడు చేసే పని కాబట్టి మీకు ఆల్రెడీ గెస్ట్లు వచ్చిన తర్వాత చాలా ఇబ్బందిగా ఉంటుంది అవన్నీ చేయడము. కాబట్టి మీరు 2-3 వచ్చినప్పుడు మీరు మీ ఫ్యామిలీ మాత్రమే ఉన్నప్పుడు కానీ చేసుకుంటే
ఈజీ లంచ్ కానీ ఈజీ డిన్నర్ కానీ అయిపోతుంది. ఇంకోటి కొత్తగా ఉంటుంది, కొంచెం రోజు తినేదానికంటే తేడా ఉంటుంది అంతే. అన్నీ రెడీగా పెట్టుకుంటే మీకు క్యాప్సికమ్ దొరకకుంటే ఉల్లిగడ్డలు టమాటాలు వాడచ్చు. టమాటాలు వాడినప్పుడు మాత్రం లోపల జ్యూస్ అంతా తీసేయాలి, లేకపోతే సాగిగా అవుతాయి. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా మీరు వేపించినప్పుడు సాగిగా చాలా ఎక్కువసేపు చేయొద్దు, కొంచెం లైట్గా కొంచెం మీడియం బ్రౌన్ లాగా వచ్చినప్పుడు తీసేయాలి. ఎందుకంటే ఆ వెజిటేబుల్స్ క్రంచీగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కలుపుతున్నాను, అది సవర్ క్రీమ్లో ఉప్పు కారం వేసినాను, కలుపుతున్నాను. దీని మీద ఆ రొట్టెలు తీసి పెట్టినాం కదా, పెనం నుంచి తీసి ప్లేట్లో పెట్టినాను. పెట్టిన తర్వాత వాటిని వాటి మీద ఇప్పుడు టోఫు వెజిటేబుల్స్ అరేంజ్ చేసి ఆ పైనుంచి సాస్ వేస్తున్నాను అనమాట. నేను తయారు చేసిన సాస్, సవర్ క్రీమ్తో చేసిన సాస్. అయితే వీటిని ఇట్లా మర్చుకొని అట్లానే తినేసేయాలి, మనం రొట్టెల్లాగా తుంచుకొని తినకూడదు. చాలా చిన్న సైజు ఇవి, కానీ 2 తింటే చాలా ఫిల్లింగ్ ఉంటుంది, మీకు లంచ్కి సరిపోతుంది 2. డిన్నర్ అయితే మీరు 3 తింటామనుకుంటారేమో, కానీ లంచ్కి అయితే 2 చాలు, చాలా ఎక్కువే. బాగానే చూడండి, చాలా చూడ్డానికి అందంగా ఉన్నాయి, చాలా రుచికరంగా కూడా ఉంటాయి. అయితే నేను లెమన్ జ్యూస్ దాంట్లో వేయలేదు, నిమ్మరసము దాంట్లో సాస్లో కలపలేదు. కావాలనుకున్న వాళ్ళు కలుపుకోవచ్చు సాస్లోనే, నేను పక్కకు పెడతాను. ఇట్లా పెడితే మీరు పైన ఇష్టం ఉన్న వాళ్ళు పైన స్క్వీజ్ చేసుకొని పైన పిండుకొని రసము తినేటప్పుడు తినొచ్చు అనమాట. లేదు మీ అందరికీ నిమ్మరసం ఇష్టమే అనుకుంటే మీరు సవర్ క్రీమ్తో పెరుగుతో కానీ సవర్ క్రీమ్తో కానీ సాస్ చేసినారు కదా, దాంట్లో పెట్టేయండి, దాంట్లో పిండేయండి. మీకు నచ్చిందని అనుకుంటాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను ఇంకా వీడియోలు పెట్టబోతాను. థ్యాంక్ యూ.